జిల్లా అమరావతి మండలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వస్తానని అనడంతో అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్దమయ్యాయి. దీనికోసం టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వైకుంఠపురానికి చేరుకున్నాయి. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వస్తానని అనడంతో అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్దమయ్యాయి. దీనికోసం టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వైకుంఠపురానికి చేరుకున్నాయి. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పరిస్థితి సద్దుమణిగిందా? విజయచంద్రిక, పల్నాడు జిల్లాలోని పెదకొరపాడు నియోజకవర్గంలో అమరావతి మండలంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పెదకొరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఈ రోజు పెదకొరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో ఇటీవల వరదల వల్ల నీట మునిగిన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వస్తున్నట్లు కూడా సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు గతంలో నంబూరి శంకర్రావు వల్ల వేధింపులకు గురైన కార్యకర్తలతో పాటు టీడీపీ వర్గీయులు కూడా అతను అమరావతి మండలంలో రావడానికి వీలు లేదు, పెదకొరపాడు నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు అవకాశం లేదంటూ కూడా ఈ రోజు ఉదయం నుంచి అతను అడ్డుకునేందుకు వాళ్ళు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే నంబూరి శంకర్రావు రాకముందే వాళ్ళ వైసీపీ నేతలు కార్యకర్తలు అమరావతి ప్రాంతానికి వస్తున్న సందర్భంగా విషయాన్ని తెలుసుకొని 14వ మైలు వద్ద టీడీపీ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. అడ్డుకున్నా కూడా వారు వాహనాలు వెనక్కెళ్లకుండా అమరావతికి వచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో నంబూరు శంకర్రావు వల్ల తీవ్ర వేధింపులు ఇబ్బందులకు గురైన దండా నాగేంద్ర అనే వ్యక్తి శంకర్రావు పేరు అనగానే ఆగ్రహంతో కట్టలు తెంచుకొని వారిని కర్రలతో అడ్డుకునే ప్రయత్నం చేసి ఒక వైసీపీ నేత కారు అయితే ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నంబూరు శంకర్రావు పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో అతను పర్యటన వాయిదా వేసుకుని తిరిగి గుంటూరు వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నంబూరు శంకర్రావు గత 5 ఏళ్లలో వేధింపులకు గురైన బాధితులు మొత్తం ఈ రోజు ఆయన్ని అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకొని సర్ది చెప్పి పంపించేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అమరావతి మండలం 14వ మైళ్ళ వద్ద, అదేవిధంగా వైకుంఠపురం వద్ద ఉన్న టీడీపీ శ్రేణులు, అదేవిధంగా నంబూరి శంకర్రావు బాధితులు మొత్తాన్ని కూడా అక్కడి నుంచి పోలీసులు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ సాంబశివరావు.